వ్యాసాశ్రమంలో జరుగుతున్న పరిపాలన, ఆర్థిక వ్యవహారాల ట్రస్ట్ నిర్వహణపై, అలాగే భూముల అమ్మకం విషయంలో జరుగుతున్న అవినీతిపై వ్యాసాశ్రమం పీఠాధిపతి వివరణ ఇవ్వాలని ఆశ్రమానికి చెందిన పూర్వ విద్యార్థి శ్రీ లలితాపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామి డిమాండ్ చేశారు. ద్వారా జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు తెలియనటువంటి విషయం ఏమీ కాదు. నిన్న కూడా మీరందరూ ఎంతో శ్రద్ధతో గౌరవభావంతో ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. మీ అందరూ కూడా యథార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుచ్చినట్లుగా అడగటం జరిగింది. దానికి వారి దగ్గర సరైనటువంటి సమాధానాలు లేవనేటువంటి విషయం కూడా మీ అందరికీ స్పష్టమైంది. ఈ విషయంలో మీ అందరికీ మేము మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ధర్మబద్ధంగా ఉన్న విషయాల్ని గమనించి యథార్థానికి భయపడకుండా చక్కగా మీరు ఎంత సుస్పష్టంగా విషయాలన్నింటినీ ప్రతి సబ్జెక్ట్ని స్పృశించారు. ఇది మాకు మీరు ఈ ధర్మ పోరాటంలో మీరు ఇస్తున్నటువంటి గొప్ప సపోర్ట్గా మేము భావిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. పవిత్రాత్మీయులారా, నిన్న పీఠాధిపతుల వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. అంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో, ఒక దేశంలోనే ఇతర దేశాల్లో కూడా ఒక గొప్ప ప్రఖ్యాతిని పొందినటువంటి సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు తపోమూర్తి అయినటువంటి వ్యాసాశ్రమ పీఠాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఈనాటి పీఠాధిపతి తమ ఆశ్రమానికి సంబంధించినటువంటి ఎంతోమంది దాతలైనటువంటి భక్తుల్ని, అదే ఆశ్రమానికి సంబంధించినటువంటి ఎప్పటి నుండో తరతరాలుగా, అంటే మలయాళ స్వామివారి దగ్గర నుండి, విమలానంద స్వామివారి దగ్గర నుండి, విద్యానంద గురుదేవుల దగ్గర నుండి ఉండి ఆశ్రమంలో ఎన్నో సేవలు చేసి గురు అనుగ్రహాన్ని పొంది స్వతంత్రంగా వ్యవస్థల్ని సంస్థల్ని స్థాపించుకున్నటువంటి స్వామీజీలందరూ అక్కడికి వెళ్ళారు. 25వ తారీఖు భక్తులు, ఆ భక్తుల్లోని చాలా మంది ఈ కార్యక్రమానికి శతాబ్ది ఉత్సవాలకు కూడా సంపదను, ధనాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు 90% ఉన్నారు. అందులో అటువంటి వారు వచ్చారు. అంతేకాకుండా మేము చేస్తున్నటువంటి ధర్మ పోరాటంలో ఎంతో మంది పెద్ద పెద్ద స్వామీజీలు, పూజ్యశ్రీ కమలానంద భారతీ స్వామివారండి, పూజ్యశ్రీ శివస్వామివారనండి, పూజ్యశ్రీ భైరవేశ్వరానంద స్వామివారండి, పూజ్యశ్రీ విరజానంద స్వామివారనండి, ఇట్లా అనేక మంది స్వామీజీలు, చాలా మంది, శివ చైతన్య మాతాజీ వారనండి, అదేవిధంగా మా అట్లా అనేక మంది స్వామీజీలు పెద్ద పెద్దవారు మా పరంపరే కాకుండా యావత్ ఆంధ్రదేశం నుండి, ఉభయ రాష్ట్రాల నుండి గౌరవనీయులైనటువంటి తమతో, అంటే వ్యాసాశ్రమ పీఠంతో సమానంగా ఇతర స్థాయిల్లో ఉండేటువంటి పీఠాధిపతులందరూ వస్తే వారందరినీ పూజ్యశ్రీ వాసుదేవానందగిరి స్వామివారు పెదపులిపాక రాజరాజేశ్వరి పీఠం, ఇటువంటి పెద్ద పెద్ద స్వామీజీలు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులైనటువంటి పూజ్యశ్రీ ప్రణవానందగిరి స్వామివారు 80 ఏండ్లు దాటి ఉంటాయి. పక్షవాతం వచ్చింది, వారు అనారోగ్యంతో ఉన్నారు. అయినా గురుదేవుల పోరాటంలో మన వంతు కూడా మనం కృషి చేయాలని ఇటువంటి మహాత్ములందరూ కనీసం 50 మంది పైన వస్తే వారందరికీ పీఠాధిపతి వారు ఇచ్చినటువంటి బిరుదులు ఏమిటంటే అసూయాపరులు, స్వార్థపరులు, కపటపరులు, మోసగాళ్ళు, భ్రష్టులు, రాక్షసులు అని. అంటే ఇంత ఘోరమైనటువంటి శబ్దాలను వారు ప్రయోగం చేశారు పెద్ద పెద్ద పీఠాధిపతుల పైన. అయ్యా పీఠాధిపతి వారు, వ్యాసాశ్రమం పీఠాధిపతి వారు, వీటిలన్నిటిని మీరు మీ వాయిస్ను మీరు వాపసు తీసుకోవాలి, లేదంటే అందరి ముందు క్షమాపణలు చెప్పాలి. మీకు ఎట్లా కనిపిస్తున్నారు అందరూ కూడా? అంటే అందరూ భ్రష్టాచారులుగా కనిపిస్తున్నారా? రాక్షసులుగా కనిపిస్తున్నారా? ధర్మాన్ని అడిగే వాళ్ళందరూ మీకు నీచులుగా కనిపిస్తున్నారా? మోసగాలుగా కనిపిస్తున్నారా? ఆ విధంగా తీసుకుంటే మరి నిన్న వచ్చి మిమ్మల్ని అందరినీ మీడియా ప్రతినిధులన్నీ ప్రశ్నించారే, వారందరూ కూడా ఇదే కేటగిరీలో చేరిపోతున్నారా? అంటే మిమ్మల్ని యథార్థం అడగడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ భ్రష్టాచారులు, రాక్షసులు, మోసగాలు, అవినీతిపరులు అయిపోతున్నారా? అంటే ఈ ఉభయ రాష్ట్రాల్లోని దేశంలో మీరొక్కరే ధర్మాత్ములు, మీరొక్కరే దేవతలా అనే విషయాన్ని మీరు బాగా గమనించవలసి ఉంటుంది. మీరు ఈ ప్రయోగించినటువంటి శబ్దాలకి అందరు స్వామీజీల సమక్షంలో క్షమాపణ చెప్పాలి అని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఆశ్రమాన్ని ఏదో బదవాత్ చేస్తున్నామని గురుగీత ఆ గీత అనుకుంటూ అందులో అది చదువుకోండి ఇది చదువుకోండి అంటున్నాం. నేను ఒక్క మాట ఈ రోజు మాట్లాడుతున్నా, ఇప్పటి వరకు నోరు తెరవలేదు. అసలు మీరేం చదువుకున్నారో చెప్పండి. సంస్కృతం చదువుకున్నారా? మీరు సాహిత్యం చదువుకున్నారా? వ్యాకరణం చదువుకున్నారా? వేదాంతం చదువుకున్నారా? ఏ వ్యాసాశ్రమంలో పెట్టినటువంటి బ్రహ్మ విద్య పాఠశాలలో మీరు చదువుకున్నారా? లేదు బయట సాంస్క్రిట్ యూనివర్సిటీ
యూనివర్సిటీల్లో మీ ఇద్దరు అన్నదమ్ములు చదువుకున్నారా? రామః రామౌ రామాహ అని ఒక్క శబ్దము కూడా సంస్కృతంలో ఒక అక్షరం కూడా తెలియనటువంటి మీరు సంస్కృతజ్ఞులమై యూనివర్సిటీల్లో చదువుకొని ఆచార్యుల వరకు చేసి పిహెచ్డీలు చేసి ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు స్థాపించుకున్నటువంటి మహానుభావులు, అదే విధంగా పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకున్నటువంటి మహానుభావులు, వారందరినీ ఇటువంటి నిందనీయమైనటువంటి విషయాలు చెప్పి గురుద్రోహం చేస్తున్నారు. గురుద్రోహం చేస్తే అడవుల్లోని ఎడారుల్లోని మంచినీళ్ళు లేని చోట పుట్టి చస్తారు అని చెప్తున్నారే, ఆ విధమైనటువంటి పరిస్థితిని చెప్తున్నారే. గురుద్రోహము గురుహంతకులు మీరే. గురువుని ఆ విధంగా మీరు నిజంగా చెప్పాలంటే హింసించి, గురువు గారికి చివరి సమయంలో వంట లేకుండా, ప్రత్యేకమైనటువంటి వంట లేకుండా భోజనశాలలో వంటలు తెచ్చి హింసించినటువంటి వారు మీరు. ఆ విధంగా గురుద్రోహం చేశారన్నా, గురుహత్య చేశారన్నా మీకే చెందుతుంది. శాస్త్రం చదవాలి అంటే మేము ఇప్పుడు చెప్తాం. మీ పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు మీరు మొత్తం శతాబ్ది ఉత్సవాలు అనుకొని కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు. అది ఎక్కడ పెట్టారు? ఏ అకౌంట్ లో పెట్టారు? దానికి ఒక సర్వసభ్య సమావేశం ఉందా? లేదు. అదే విధంగా పోనీ ఏదైనా ఒక కమిటీ వేశారా? వెయ్యలేదు. దానికి ఏ బ్యాంకు, దానికి ఏదైనా శతాబ్ది ఉత్సవాలని ఒక రసీదు కొట్టించారా? దానికి 4-5 రకాల రసీదులు కనిపిస్తూ ఆ విధంగా శతాబ్ది ఉత్సవాలకి దేనికైనా మీ దగ్గర అకౌంట్ ఉందా? భక్తులు ఇచ్చే సొత్తుకి భక్తులకి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీకు లేదా? గవర్నమెంట్ కి సమాధానం చెప్పవలసినటువంటి మీడియా మిత్రులకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదా? మనం నిజాయితీగా ఉంటే 10 మందిలో కూర్చోవచ్చు, 10 మందిలో శ్వేతపత్రం విడుదల చేయొచ్చు. మేము మా గురుస్థానమైనటువంటి వ్యాసాశ్రమాన్ని నిందించడం లేదు. పరిపూర్ణానంద స్వామివారు, అదే విధంగా మేము సద్గురు మహర్షి మలయాళ స్వామివారు వ్యాసాశ్రమ స్థాపకులను మేము గౌరవిస్తున్నాం. మా గురుదేవులు వారి వల్లనే మేము ఇంతవారమయ్యామని విశ్వాసము, కృతజ్ఞత మాకు బాగా ఉంది. అదే విధంగా తరువాత పరంపరలో వచ్చినటువంటి సద్గురు విమలానందగిరి స్వామివారు, మా గురుదేవులైనటువంటి విద్యానందగిరి స్వామివారు, అందరిపైన సంపూర్ణమైన భక్తి, శ్రద్ధ, ప్రేమ, ఆప్యాయతలు మొత్తం అన్నీ మాకున్నాయి. కానీ ఆశ్రమాన్ని దోచుకుంటున్నటువంటి, అవినీతులకు పాల్పడుతున్నటువంటి, గురుద్రోహం చేసి గురువంచన చేస్తున్నటువంటి మీ ముగ్గురు పైన మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నామనే మాటని ఈ రోజు సమాజంలో మేము అందరి ముందు తెలియజేస్తున్నాం. మాకు పరిపూర్ణానంద స్వామి వ్యతిరేకమే తప్ప, శివరాం వ్యతిరేకమే తప్ప, అమర్నాథ్ రెడ్డి వ్యతిరేకమే తప్ప, ఆ వ్యతిరేకత కూడా అవినీతి వలన వ్యతిరేకమేనే తప్ప వేరే మాకేమీ లేదు. మేము మా గురువులు నిందించడం లేదు. మా ఆశ్రమాన్ని, మా సంస్థను మేము పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందువలన మాకు ఆ పాపాలు అంటగట్టడం కాదు, పాపాలు చేస్తున్నది మీరు, పాపాలు అంటుకునేది కూడా మీకే అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియచేయడం జరుగుతుంది. వాళ్ళకి పెయింటింగ్ ఎందుకు కొట్టలేదు? ఇంకా పై భాగానికి వెళ్ళండి, మ్యూజియం పాడైపోయి అట్లే పడి ఉంది, అంతేనా? అందువలన విషయం రైట్. ఇప్పుడు ఇందులో ఉండేది ఏంటంటే, శివరాం పీఠాధిపతిగా మా స్వామివారు రాసిన వీలునామా ప్రకారం ఉండటానికి లేదు. అమర్నాథ్ రెడ్డి పైన ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయి, అక్రమాలకు పాల్పడి ఉన్నాడు, అందువల్ల ఆయన ఉండటానికి లేదు. తర్వాత మేము నిన్నటి వరకు డిమాండ్ చేసింది, పరిపూర్ణానంద స్వామివారు పీఠాధిపతిగా ఉండి మిగతా ఇద్దరిని తొలగించి మామూలుగా ఆశ్రమంలో ముందున్నటువంటి స్వామీజీల్ని, భక్తుల్ని కమిటీ వేసుకోవాలనుకున్నాము. కానీ ఈ రోజు మేము ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాము, ఇకపైన మాకు పరిపూర్ణానంద స్వామి పైన కూడా ఉన్న అభిప్రాయం పోయింది. కాబట్టి ముగ్గురు తొలగాలి. వ్యాసాశ్రమం పరంపరకు సంబంధించిన స్వామీజీలతో కమిటీ వేయాలి, అదే విధంగా భక్తులతో కమిటీ వేయాలి. ఆ విధంగానే వ్యాసాశ్రమం పరిపాలన జరగాలి. ఈ అవినీతికి పాల్పడినటువంటి ముగ్గురు కూడా తొలగిపోవలసి ఉంటుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.